ఒక్కరే వచ్చి డిస్ట్రాయ్ చేయలేరు. కానీ ఒక ప్రపంచస్థాయి యూనివర్సిటీ మాయమైంది. అది పేరు తక్షశిల. ఇది జస్ట్ యూనివర్సిటీ కాదు, ఇది ఏన్షియంట్ ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ నాలెడ్జ్ హబ్. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, డజన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. కానీ ఇక్కడ నేర్పినది బుక్స్ మాత్రమే కాదు, స్ట్రాటజీ, పాలిటిక్స్, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్. ఇక్కడ తయారైన వాళ్ళు ఎవరో తెలుసా? చాణక్య, చంద్రగుప్త మౌర్య, పనీని, చరక. ఇమాజిన్ చేయండి, ఇలాంటి మైండ్స్ ఒకే ప్లేస్లో తయారవుతున్నాయి అంటే తక్షశిల ఎంత పవర్ఫుల్ అయ్యుండాలి. కానీ ఇంత నాలెడ్జ్ ఉన్న ప్లేస్ ఒక్కసారిగా డిసప్పియర్ కాలేదు. అదే అసలు మిస్టరీ. ఇది సెంచురీస్ పాటు కొనసాగింది. కానీ 5th సెంచురీ CEకి వచ్చేసరికి ఒక్కరోజులో డిస్ట్రక్షన్ కాదు, రిపీటెడ్ అటాక్స్, ఇన్వేజన్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. మెల్లగా ఈ ప్లేస్ వీకెన్ అవుతూ వచ్చింది. కొంతమంది చెప్తున్నారు హన్స్ ఇన్వేషన్స్ తర్వాత ఇది ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యిందని. కానీ క్లియర్ రీజన్ ఎవరికీ తెలియదు. ఒక పవర్ఫుల్ నాలెడ్జ్ సిస్టమ్ ఎలా మెల్లగా వానిష్ అయ్యింది? ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే నళందాలాగా ఇది ఫైర్లో కాలిపోలేదు. బదులుగా వందల సంవత్సరాలుగా ఒక్కొక్క దాడి, ఒక్కొక్క యుద్ధం మెల్లగా దాని వెన్నెముక విరిచేశాయి. చివరికి ఒకరోజు అది లేదు, సైలెంట్గా హిస్టరీలోంచి మాయమైంది. 5th సెంచురీ CE, అది చివరి కాలం. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి యూనివర్సిటీ సర్వైవ్ అయ్యుంటే ఇప్పుడు వరల్డ్ నాలెడ్జ్ సెంటర్ ఇండియా అయ్యేదా? ఎంత నాలెడ్జ్ మనకు తెలియకుండా లాస్ట్ అయ్యిందో. కానీ ఇది ఇక్కడితో ఆగలేదు. ఇలానే మాయమైన ఇంకో ప్లేస్ ఉంది, శారదా పీఠ్. కశ్మీర్లో ఉండేది, వేల సంవత్సరాల జ్ఞానం. కానీ ఇప్పుడు అది ఎక్కడుంది? ఆ రహస్యం పార్ట్ 2లో. మరి ఇది జస్ట్ హిస్టరీయా, లేక ఇంకా అన్కవర్ చేయాల్సిన మిస్టరీయా? భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అన్కవర్డ్ ఎర్త్.